పెనమలూరు పరిధిలో గంగూరు వద్ద తాను లీగల్గా డెవలప్మెంట్కు తీసుకున్న స్థలంలో నిర్మించుకున్న భవనాన్ని కొందరు కబ్జాదారులు అక్రమంగా పూర్తిగా కూల్చివేశారని బాధితుడు షేక్ షకీల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ కూల్చివేతపై స్థానిక పోలీసులకు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, 10 ఏళ్లుగా తన జీతాన్ని కష్టార్జితాన్ని ఇక్కడే ఫణంగా పెట్టానని, ఇప్పుడు తన భవిష్యత్ అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తనలాంటి బిల్డర్లకు, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం సొంత ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి సేవ చేయాలనే ఆశయంతో వచ్చిన ఒక సీనియర్ స్ట్రక్చరల్ ఇంజనీర్కు విజయవాడ పెనమలూరులో చేదు అనుభవం ఎదురైంది. పెనమలూరు పరిధిలోని గంగూరు వద్ద తాను లీగల్గా డెవలప్మెంట్కు తీసుకున్న స్థలంలో నిర్మించుకున్న భవనాన్ని కొందరు కబ్జాదారులు అక్రమంగా పూర్తిగా కూల్చివేశారని బాధితుడు షేక్ షకీల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన కూల్చివేయబడిన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడారు. కురుక్షేత్ర ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో స్థిరపడ్డానని, నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆఫీస్ తెరిచానని ఆయన చెప్పుకొచ్చారు. 2015లో గంగూరు పరిధిలోని సర్వే నెంబర్ 222లో గల 1190 చదరపు గజాల స్థలాన్ని 3 మహిళా యజమానుల నుంచి డెవలప్మెంట్ ఒప్పందం కింద తీసుకున్నానని, ఇందుకోసం 50 లక్షల వడ్డీ లేని డిపాజిట్ ఇవ్వడంతో పాటు భవన నిర్మాణానికి 85 లక్షల వరకు ఖర్చు చేశానన్నారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా ఎదురు తిరిగిన కబ్జాదారులు తనపై దాడులకు తెగబడ్డారని, నిర్మాణ సామగ్రిని దొంగిలించారని షకీల్ పేర్కొన్నారు. భవన నాణ్యత సరిగ్గా లేదంటూ గతంలో కబ్జాదారులు తనపై తప్పుడు కేసు పెట్టారని, అయితే తాను చట్టపరంగా పోరాడి 2024లో కోర్టు ద్వారా తన నిర్మాణ నాణ్యత సక్రమంగానే ఉందని క్లీన్ చిట్ తెచ్చుకున్నానని షకీల్ వివరించారు. కోర్టులో చుక్కెదురు కావడంతో సదరు వ్యక్తులు రౌడీ మూకలతో కలిసి గత 6 నెలల కాలంలో భవనాన్ని పూర్తిగా కూల్చివేశారని, ఏప్రిల్ 29న తాను వచ్చి చూసేసరికి పునాదులతో సహా భవన అవశేషాలను మాయం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. ఈ అక్రమ కూల్చివేతపై స్థానిక పోలీసులకు, ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితుడు ఆరోపించారు. పోలీసులు దీనిని కేవలం సివిల్ వివాదంగా చిత్రీకరించి చేతులు దులుపుకుంటున్నారని, పచ్చటి భవనాన్ని కూల్చివేస్తే సివిల్ వివాదం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 10 ఏళ్లుగా తన జీవితాన్ని కష్టార్జితాన్ని ఇక్కడే పణంగా పెట్టానని, ఇప్పుడు తన భవిష్యత్ అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తనలాంటి బిల్డర్లకు, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. స్ట్రక్చరల్ ఇంజనీర్ని, ఆర్కిటెక్ట్ని. నేను ఈ భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదివిన తర్వాత ఇంటర్మీడియట్ 81లో నేను ఇంజనీరింగ్ చేశాను ఎన్ఐటి కురుక్షేత్రంలో. సో బయటకు వచ్చిన తర్వాత 86లో మేము ఇక్కడ వాపస్ వచ్చిన తర్వాత మనకేమీ ఇక్కడ ఆపర్చునిటీస్ ఏమీ లేవు కాబట్టి నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళి నా బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. తర్వాత మనకి ఈ డివిజన్ అయిన తర్వాత, రాష్ట్ర డివిజన్ అయిన తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాము మన స్టేట్లో కూడా అనే ఉద్దేశంతో నేను ఎన్టీఆర్ సర్కిల్లో ఒక ఆఫీస్ పెట్టినాయి, ఇక్కడ బిజినెస్ చేద్దాం అనేసి వచ్చాను. నేను ఒక పార్ట్నర్ని కూడా తీసుకున్నాను ఇక్కడ. సో మేము 2015లో ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఈ ల్యాండ్ మీద తీసుకున్నాను. ఎక్కడ ప్లేస్? ఇదే పెనమలూరు, గంగూరు, ఈ చేపల కుండీ దగ్గర 222 సర్వే నెంబర్. 1200 గజాలు తీసుకున్నాం, అంటే 1190 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాం. అది డి విజయ్ కుమారి అండ్ కే శ్రీవల్లి అండ్ కే సుమన్ మోహన్ అనేసి, సోమన్ మొహమ్మద్ అనేసి 3 లేడీస్. యాక్చువల్లీ దే ఆర్ ఆల్ రిలేటివ్స్ ఆఫ్ మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కిల్లారి కళ్యాణ చక్రవర్తి. ఆయన మెయిన్గా మేల్ కాబట్టి ఆయనే డీల్ చేస్తుంటే ఆయన మాకు డెవలప్మెంట్కి ఇప్పించడం జరిగింది. మేము 2015లోనే మేము 50 లక్షలు నాన్ ఇంట్రెస్ట్ ఫ్రీ డిపాజిట్ ఇచ్చాను. ఆ తర్వాత 85 లక్షలు నేను ఈ బిల్డింగ్ మీద ఖర్చు పెట్టాను. ఆల్రెడీ ఖర్చు పెట్టి మేము గ్రౌండ్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ వేయడానికి
గ్రౌండ్ ఫ్లోర్ వేసాం. దాని కింద ఉన్న ప్లింత్ బీమ్స్, ఫుటింగ్లు అన్నీ చేసేసాం. రెండో స్లాబ్ వేయడానికి రెడీ అయినప్పుడు అప్పటికి ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో వారేమో ఆల్రెడీ 1400 SFT మా దగ్గర నుంచి కేకే చక్రవర్తి గారు తీసేసుకున్నారు అన్నమాట డెవలప్మెంట్ అగ్రిమెంట్లోనే. దాని పేమెంట్ ఆయన 6 నెలల్లో ఇస్తా అన్నారు. 6 నెలలు టైం అయిపోయింది కాబట్టి నేను ఆయన్ని డబ్బులు అడగడం మొదలెట్టాను. ఇక నేను ఎప్పుడైతే డబ్బులు అడగడం మొదలెట్టానో, గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 2 షాపులు పూర్తిగా దగ్ధం కాగా సుమారు 4 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 షాపులు దగ్ధమయ్యాయి. తన షాపును ఉద్దేశపూర్వకంగానే పెట్రోల్ పోసి తగలపెట్టారని ఆరోపించిన షాపు యజమాని సైకం గోవిందు ఆరోపించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు పెట్రోల్ బంక్ వైపు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని భారీ నష్టం జరగకుండా మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో స్థానిక ప్రజలు ఊరట చెందారు. షాపు యజమానులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పేరు సైకిల్ గోవింద్ అండి. గత 35 ఏళ్ళ నుంచి టైర్ ఫీల్డ్లో పనిచేస్తున్నామండి. ఇదే షాప్లోను. మాది రాత్రి షార్ట్ టైర్లు తగిలిపోతుంటే ఫోన్లు చేస్తే వచ్చామండి. మేము షార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు. కాదండి, ఇది పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రాప్తి. ఇది ఎవరు తగలబెట్టారో భగవంతుడికి తెలియాలండి. ఈ ఆటో వాళ్ళు కొంతమంది పంచర్లకు వచ్చి టైర్లు వేయమని అడుగుతారు. మా దగ్గరలో ఉండవండి, మేము పంచర్లు వేసి పనిచేసేవాళ్ళం. టైర్లు తెచ్చకుండా వేసి పెడతామని చెప్పేసి అంటే అన్ని టైర్లు ఉంటే ఎందుకు వేయమని చెప్పేసి అంటారు. అవి మీకు పనికొచ్చే టైర్లు కాదయ్యా బాబా అని కూడా చెప్పినా కూడా వివాదం ఆడుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడికే తెలియాలండి. మరి పెట్రోల్ బస్ తగలబెట్టారండి, షార్ట్ కట్గా కాదు. మొత్తం సుమారు 3 లక్షల దాకా లాస్ వచ్చిందండి. మొత్తం అన్నీ కాలిపోయినాయండి. నా పేరు అంకమరావు గారు అండి. నేను బిల్డింగ్ మెటీరియల్స్ సప్లై చేసుకుంటుంటాను. నిచ్చెనలు, బల్లలు, సిపాయి బల్లలు ఇవన్నీ మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటాను. గత 15 20 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను. ఈ పక్కన టైర్లు కొట్టు వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు చేసుకున్నారు. ఇలాగే వాదనలు ఈ ఆటోలు వాళ్ళు వచ్చేసి టైర్లు ఎయిరు ఎందుకు ఎయిరు అని ఇలా పెట్టుకుని ఉంటున్నారు. కాబట్టి ఎయిర్ అని వివాదాలు పెట్టుకుంటున్నారు. దాని మీద ఈ పనికి రావంటున్నారు. దాని మీద రాత్రి సుమారు 1:2 ఆ ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా టైర్లు పడిపోతున్నాయి అని. మేము వెంటనే అటౌట్గా వచ్చేసాము. రాగానే బాగా ఫైర్ అయిపోయింది మొత్తం. వెంటనే పోలీసు వాళ్ళను ప్లస్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి దీన్ని శుభ్రంగా ఆర్పేయగలిగారు. మాకు చాలా నష్టపరిహారం ఉంది. కానీ కొంతమంది మీద మాకు ఎవరు చేశారనేది మాకు తెలియదు. కాబట్టి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మీరు మాకు న్యాయం చేయాలిగా కోరుతున్నాము. మాకు చాలా నష్టపోయాము. నాది సుమారుగా ₹1,00,000 పైన అయ్యింది. వాళ్ళవి 3 లక్షల దాకా పడింది. మొత్తం వైరింగ్ లోపల అంతా కాలిపోయింది. కాబట్టి మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని. కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి 2,000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి కోరారు. తాము ఏ పార్టీకి తొత్తులం కాదని, జనాభా ప్రాతిపదికన తమ హక్కుల కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే 2027లో అన్ని రెడ్డి సంఘాలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నరేష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ భవానీపురంలో కొండవీడు రెడ్డి అకాడమీలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో 80% మంది పేద మధ్యతరగతి వారేనని, కానీ రాజకీయ పార్టీలు వారిని కేవలం ఎన్నికల కోసమే వాడుకొని ఆ తర్వాత విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు లోకేష్ పాదయాత్రలు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్డి కార్పొరేషన్కు 2 ఏళ్లుగా పాలక మండలిని కూడా నియమించకపోవడం దుర్మార్గమన్నారు.
ప్రస్తుతం రెడ్లపై దాడులు చేయడం, రెడ్డి అధికారులను సస్పెండ్ చేయడం, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడం వంటి చర్యలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధి కోసం కార్పొరేషన్కి ఏడాదికి 2,000 కోట్లు కేటాయించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, పేద రెడ్డి విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్యా పథకాలను వర్తింపచేయడంతో పాటు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి విజయానికి కష్టపడిన రెడ్డి నాయకులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని, రెడ్లు అవసరం లేదనుకుంటే ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని, అలా ప్రకటించే దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కూటమి 16 సీట్లకు పడిపోవడం ఖాయమని హెచ్చరించారు. తాము ఏ పార్టీకి తొత్తులం కాదని, జనాభా ప్రాతిపదికన తమ హక్కు కోసమే పోరాడుతున్నామని, ప్రతిపక్షాలు కూడా కేవలం ఎస్సీ, బీసీ గురించే కాకుండా రెడ్ల సమస్యలపై కూడా మాట్లాడాలని కోరారు. రాష్ట్రంలో రెడ్లు 70 లక్షల పైగా ఉన్నారు. వీరిలో 80% పేదరికం మధ్యతరగతిలో బతుకు జీవనం సాగిస్తున్నారు. అయితే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇవ్వడం తప్పితే, మాట చెప్పడం తప్పితే, అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్లను పట్టించుకున్న పాపాన కూడా ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదు. అందులో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు తన కుమారుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ రాయలసీమలో అయితేనేమి, ఇటు కోస్తాలో అయితేనేమి కొన్ని ప్రాంతాలలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తులతో కానీ సంఘాలతో కానీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని రెడ్డి సామాజిక వర్గానికి మేము అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ ఇచ్చాడు. చివరకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెడ్డి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్కి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఆ కార్పొరేషన్కి పాలక మండలి కూడా ఏర్పాటు చేయలేని దుర్మార్గమైన ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుందని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం స్పష్టం చేస్తుంది. రెడ్లను కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వాడుకొని ఎన్నికల తర్వాత ఈరోజు రెడ్లను ఒక దుర్మార్గులుగాను, రెడ్ల మీద దాడులు చేయించడం అయితేనేమి, రెడ్డి అధికారులను సస్పెండ్ చేయడం అయితేనేమి, రెడ్డి వ్యక్తుల మీద కాంట్రాక్టర్ల మీద ఇబ్బందులకు గురి చేయడం అయితేనేమి, అదేవిధంగా పేద మధ్యతరగతి రెడ్లకు, రైతులకు ఎటువంటి ఉపయోగము పరచుకోకుండా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గంలోని పేదవారికి ఏదైతే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది 2,000 కోట్లు విడుదల చేయాలన్న డిమాండ్తోనూ, అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్తోనూ, అదేవిధంగా మన ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రతి పేద రెడ్డి విద్యార్థికి పూర్తి స్థాయిలో అందజేయాలి, విదేశీ విద్యా పథకాన్ని కూడా అమలు చేయాలి, మరియు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాలలో సక్రమంగా అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ను పోలీసులు అదుపులో తీసుకోవడాన్ని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ తీవ్రంగా ఖండించారు. గన్నవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఆరోపించిన ఆయన ప్రశ్న రావణ్ను అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి దళిత క్రైస్తవులంట బైబిల్ పట్టుకుని చర్చకు వెళ్ళకూడదు అంటే రాజ్యాంగంలో ఉన్నదే నేను చెప్తే నన్ను తిడుతున్నారు అన్నాడు. మరి రాజ్యాంగంలో ఉంది కదా ఏమని, స్పీకర్ ఇంపార్షియల్ పదవి, అది ఎవరిని కామెంట్ చేయకూడదు, రాజ్యాంగబద్ధంగా అందరి సమాన దృష్టితో చూడాలి. నువ్వు చూస్తున్నావు ప్రతిపక్ష నాయకుడు హోదాని చిన్న పిల్లోడిలాగా సంకలో ఎక్కిన పిల్లోడు చందమామ రావే జాబిలి రావే అని అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడని మీడియాలో చెప్పావే. నువ్వు ఒక హోదాలో ఉండి చెప్పొచ్చా? అసలు నువ్వు స్పీకర్గా నువ్వు మీడియాకి రావచ్చా? సో మీడియాకి వచ్చాడు. నేను ఊరుకుంటానా? నేను నేను ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ పెట్టాను. ఈ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోమని చీఫ్ సెక్రటరీకి వచ్చేటప్పటికి ఇక మీడియాకి రానివ్వటంలా నన్ను అని ఈయనకి ఒక ఆ ఇష్యూ దొరికింది. టక్కుమని ఆ ఇష్యూని ఆక్యుపైడ్ ఇష్యూని పట్టుకున్నాడు. దాని మీద లాగాడు మత ఘర్షణలు చేయడానికి ప్రయత్నం చేశాడు. మత ఘర్షణలు చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో నష్టపోయింది ఎవరు? మీరే కదా. ఈరోజు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంది? నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తారండి? నీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 20% ఓటింగ్ పోతుంది. దళిత క్రైస్తవుల ఓట్లు నాకు వద్దు అని ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి నువ్వు. దళితుల ఓట్లు నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు దళితుల ఓట్లు
అని చెప్పినటువంటి వ్యక్తి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి రావడం కారణం దళితులు, దళిత క్రైస్తవులు ఓట్లు వేయబట్టి. లేకపోతే ప్రభుత్వానికి వస్తుందంటే అంత ఓట్లు ఒక రాజకీయ నాయకుడి కోసం 20% ఓటింగ్ పోగొట్టుకుంటుందా? చేయమనండి ప్రభుత్వాన్ని అరెస్ట్, నేను చూస్తా. జడా శ్రావణ కుమార్ని అరెస్ట్ చేయమనండి ప్రభుత్వాన్ని, నాకేం అభ్యంతరం లేదండి, నేనేం ఛాలెంజ్ చేయటంలా. ప్రభుత్వం నిజంగా నన్ను అరెస్ట్ చేయడానికి వెళ్తే నేను సిద్ధంగానే ఉన్నా. ప్రజల కోసం, దళిత క్రైస్తవుల కోసం, దళితుల కోసం, పాస్టర్ల కోసం, మత సామరస్యాన్ని రక్షించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రామాలయాన్ని కూలగొడితే, ఎవరైనా సరే ఏ క్రైస్తవులైనా రామాలయాన్ని కూలగొట్టినా, రామాలయాన్ని కూలగొడితే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫైట్ ఫర్ రామాలయం కన్స్ట్రక్షన్. ఏ రాష్ట్రంలో ఏ మతానికి ఇబ్బంది కలిగినా, రామాలయం హిందువుల ఏమండి, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రత గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన ఫస్ట్ పర్సన్ లడ్డు పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేసిన వ్యక్తిని. తిరుమలలో రాజకీయ నాయకులకు ప్రవేశం ఉండకూడదు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఇంపార్షియల్గా ఉండాలి, వివిధ రకాలకి మతాలకు చెందిన వివిధ హైందవ మతానికి చెందినటువంటి గొప్ప వ్యక్తులు లాంటి వాళ్ళని ట్రస్ట్ బోర్డు చైర్మన్లు చేయాలి. ఆయన పేరేంటి, ప్రవచనాలు చెప్తారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారిని లేకపోతే చిన్నజీవర స్వామి లాంటి వాళ్ళని చైర్మన్లు చేయాలి, టీటీడీ చైర్మన్. అది పొలిటికల్ పోస్ట్ కాదు అని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసాం. ఎందుకు వేసామంటే తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ నా ప్రామాణికమైనటువంటి మా పార్టీ భావజాలం ఒకటే. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే వేరే సందర్భంలో, వేరే వేరే డేట్స్లో, వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి, తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ, మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇలాంటి గాలి మాతల్ని సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు, మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇంకేదైనా ట్రై చేయండి. జనాలు చూస్తున్నారు రోజు రోజు ఎలా దిగజారిపోతున్నారని. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో వైఎస్ జగన్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురహంకారానికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ముఖ్యమంత్రి స్పందించాలని సుధాకర్ బాబు సూచించారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారి పేరేమిటి? తల్లి గారి పేరేమిటి? వారిద్దరూ ఎక్కడుండేవారు? వారితో పాటు చంద్రబాబు నాయుడు కలిసి ఉండేవాడా? పెళ్ళయ్యే రోజుకి, అనగా ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు మారే రోజుకి తన తల్లిదండ్రుల దగ్గరే ఉండేవాడా, లేకపోతే హాస్టల్లో ఉండేవాడా? ఏ కాలేజీలో చదువుకున్నాడు? ఇది నేను నా దగ్గర సమాచారం లేక అడగటం లేదు. నాకు సమాచారం ఉంది, కానీ మీ నోటితో వినాలని ఉంది. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులతో దిగిన ఫోటో ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ వాళ్ళ దీవెనలు తీసుకుంటున్నట్టుగా ఎక్కడైనా ఫోటో ఒకటి ఉందా? చంద్రబాబు నాయుడు వారి తల్లిదండ్రులతో కలిసి ఓ సంక్రాంతి పండుగను జరుపుకున్నట్టుగా, ఓ దీపావళి పండుగను జరుపుకున్నట్టుగా, లేదా ఒక హోలీ పండుగను జరుపుకున్నట్టుగా, పోనీ ఏదైనా ఒక శుభకార్యంలో కలిసిమెలిసి ఉన్నట్టుగా ఎక్కడైనా ఒక ఫోటో ఉంటే దయచేసి రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి గారు చూపించమని నేను సవినయంగా వేడుకుంటున్నాను.
చూడాలని కోరిక అంతే. మీ తల్లిదండ్రులతో మిమ్మల్ని చూడాలని కోరిక ఉంది. అలాగనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేదా మీరు ఎన్టీఆర్ అల్లుడైన తర్వాత, లేదా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే అవుతూ వచ్చారు కదా, మీరు ముఖ్యమంత్రి అయిన చానాళ్ళు మీ అమ్మగారు నాన్నగారు బ్రతికే ఉన్నారు కదా, మీ అమ్మగారు నాన్నగారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండినప్పుడు మీ ఇంట్లో ఎందుకు లేరని అడుగుతున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియ గడువును మరో 1 నెల రోజుల పాటు పొడిగించాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటివరకు 48% మాత్రమే పూర్తయిందని, మిగిలిన గడువులో పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ల జారీలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉంటే బాధ్యత వహించవలసినటువంటి ఎన్నికల కమిషనర్ గారు వారిని కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క బాధ్యతగా కర్తవ్యాలను నెరవేర్చవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఉన్నటువంటి పెద్దలు ఇవాళ ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారన్న అంశాలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. నేను ఇవాళ ఒక్కడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా కోరదలుచుకున్నా. ఈరోజు ఈ సర్ ప్రక్రియలో సహజంగా జూన్ 15న ప్రారంభమై జూలై 14న ఎన్యూమరేషన్కి సంబంధించినటువంటి ఫారాల్ని ఓటర్లకు ఇవ్వటం కానీ, పూర్తి చేసినటువంటి ఫారాలను తీసుకోవటం కానీ, పూర్తి చేసినటువంటి ఫారాల్ని డిజిటలైజేషన్ చేయడానికి సంబంధించి జూలై 14 వరకు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఇవాళ ఎన్నికల కమిషన్ చెబుతా ఉంది 4,16,27,694 ఓట్లు ఉన్నాయని, ఆ ఓటర్లకు సంబంధించి 99.11% ఫారాలని డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్పి, ఓటర్లకు ఇచ్చామని చెప్పి అంకెల రూపంలో నేను ఇవ్వలేదు. ఇది నా సొంత కవిత్వంగా మాట్లాడతలా. ప్రశ్న రావణ్ అరెస్టుపై సుగాలి ప్రీతి బాధిత తల్లి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూట్యూబ్ ఛానల్ ప్రశ్న రావణ్ నిర్వహిస్తున్న రావణ్పై వరుసగా కేసులు నమోదు చేసి భారీ పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం పట్ల ఆమె ప్రశ్నించారు. గత 5 రోజులుగా రోజుకో కేసు, రోజుకో అరెస్టు, దాదాపు 4 జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం ప్రజాధన దుర్వినియోగమేనని ఆమె ఆరోపించారు. ఇదే శ్రద్ధను సుగాలి ప్రీతి కేసు లేదా జ్ఞానేశ్వరి వంటి చిన్నారుల కేసుల్లో చూపించి ఉంటే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేదని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను వికలాంగురాలుగా, బాధిత తల్లిగా పలుమార్లు న్యాయం కోరినా స్పందన రాలేదన్నారు. ప్రశ్నించే గొంతును అణిచివేయడానికే రావణ్పై ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదే కక్ష సాధింపు, మరి ఇదే ముద్దాయిలను మీరు మొన్న ప్రెస్ మీట్ చెప్పారు, చక్కగా చెప్పారు. ప్రశ్నించండి, ఎదురించండి, గౌరవంగా మాట్లాడండి అని. మరి 2024లో మీరు గెలిచినప్పటి నుంచి ఎన్నిసార్లు నేను గౌరవంగా మిమ్మల్ని ప్రశ్నించాను, మిమ్మల్ని ఎదిరించాను పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని అర్చించాను. సార్, నా సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయండి, మీరు చేస్తా అన్నారు, మొదటి సంతకం అన్నారు. ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు ఊసే లేదు అని అడగడం జరిగింది. మీరు మరి స్పందించి ఉంటే, మీరు ఈ 2 సంవత్సరాల్లో సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేసి ఉంటే, మరి ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు ప్రశ్నించారు కదా. మీరే కదా అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు ప్రశ్నించడానికి. మరి ప్రశ్నించడానికే పార్టీ పెట్టినా అన్న మీరు ప్రశ్నిస్తే ఎందుకు ఇప్పుడు పారిపోతున్నారని అడుగుతున్నాను. నిజంగానే మీరు
చిత్తశుద్ధి ఉండి ఒక వికలాంగురారికి నేను మాటిచ్చాను, ఒక తల్లికి నేను మాటిచ్చాను అన్న కన్నీళ్లు చూసే మీరు పార్టీ పెట్టా అన్నారు. మరి అదే కన్నీళ్లు ఇప్పుడు మీరు నన్ను కన్నీళ్లు పెట్టిస్తున్నారు. ముద్దాయిలు నా కూతురిని చంపేసి ఒక విధంగా నాకు మానసిక క్షోభ కలిగిస్తే ఆ ముద్దాయిలకు సహకరించుకుంటూ ఆ ముద్దాయిలకు ఒత్తాసు పలుకుతూ వారు స్వేచ్ఛగా తిరిగే ఈ ప్రభుత్వము నాకు మరొక ముద్దాయిలాగా కనిపిస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు రావణ్ గారిని అరెస్ట్ చేసి ఆయనకు రిమాండ్ చేయాలని ఏవేవో కేసులు పెట్టి, మరి ఇప్పుడు ఈ రోజు కూడా నాకు తెలిసిన కేసు విషయం అంటే దేశద్రోహం కేసు. నిజంగా దేశద్రోహుడు అయితే కనుక ఇప్పటి వరకు మనతో పాటు కలిసి ఉండరు రావణ్ గారు. నిజమైన కేసులు పెట్టండి. నిజమైన మీకు ఒక పక్క అమ్మాయిల అగాత్యాలు, అమ్మాయిలను చంపేయడాలు, మరి లాకప్ డెత్తులు, ఇన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎందుకు రావణ్ గారి మీదనే మీకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే కేవలం సుగాలి ప్రీతి కేసును మరి వెలుగెత్తి ప్రశ్నించారని మీరు కక్ష కట్టి ఇలా చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? నిజంగా మీరే మాకు ఎన్నోసార్లు చెప్పారు ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు, మరి సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీలోకి వచ్చాను, నాకు ఒక్క సీటు కూడా లేదు, ఒక్క సీటు ఉన్నా మీకు న్యాయం చేసేదాని తల్లి అని మీరు చెప్పిన మాటలు మర్చిపోయారా? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి మరి 100కి 100 స్ట్రైక్ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేతులు ఎత్తేసారు. సుగాలి ప్రీతి కేసులో ఏమీ లేదు, తారుమారయ్యాయి అని. దాని మీద మాట్లాడారు అన్నారు. ఎక్కడ మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఆ వీడియో ఏమైనా ఉందా మీ దగ్గర? ఏ డేట్లో మాట్లాడారు? అది ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ కోర్టులో అటెండ్ అయినప్పుడు ఆ పాయింట్ ఎందుకు రేజ్ అవ్వలేదు, సెకండ్ కోర్టులో అటెండ్ అయినప్పుడు ఆ పాయింట్ ఎందుకు రేజ్ అవ్వలేదు, థర్డ్ టైం ఎందుకు రేజ్ అవ్వలేదు, ఫోర్త్ టైం ఎందుకు రేజ్ అవ్వలేదు, ఇప్పుడే ఎందుకు రేజ్ అయింది? అంటే ఏది దొరికిద్ది, ఏ వంక దొరికిద్ది? నాకున్న సమాచారం ఏంటంటే, అంతా కష్టపడి మేము ప్రజల్లో భయాందోళన కలిగించి మన పార్టీ పెద్ద ఈ రావణ్ణి మేము ఏదో చేయబోతున్నామని ఒక క్రియేట్ చేసాం. దాన్ని మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, కోర్టుకు తీసుకెళ్ళటం, జడ శ్రావణ్ కుమార్ గారు బయటికి తీసుకురావడం మాకు చాలా చిగ్గుగా ఉంది. మీరు దీన్ని ఏం చేస్తారని వాళ్ళ జన సైనికులు, వాళ్ళ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తే వేరే గత్యంతరం లేక మరి బెయిల్ రాకుండా ఆ సెక్షన్ వేయాలని వేయడం తప్ప. కానీ ఇంకోటి ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి, ప్రకాష్ రాజ్ గారు ఆయన కూడా ఏం తప్పే మాట్లాడలేదే. ఫస్ట్ అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. రెండో టైం అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. మూడో టైం అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. నాలుగో టైం అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది అనే మాట కూడా మీరు జీర్ణించుకోలేపారా? దానికి కూడా మీరు బాధపడిపోయారా? అరే తప్పేమన్నా మాట్లాడారా? జడ శ్రావణ్ కుమార్ గారు హీరో, అవును, రియల్ హీరో కాదు ఆయన, రియల్ హీరో. ఆయన రియల్ హీరో, రియల్ హీరో కాదు. ప్యాకప్ 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 అంటే ఆ హీరో కాదు, ఆయన రియల్ హీరో. జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి రియల్ హీరో. అది కూడా ఎవరు చెప్పారు? ఎలక్షన్ నటుడు ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. అప్పుడు హీరో జడ శ్రావణ్ కుమార్ గారు అవుతారా, పవన్ కళ్యాణ్ గారు అవుతారా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హీరో కాదు. వాళ్ళు అన్నీ లేకపోతే మొత్తం జీరో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళు అన్నీ లేకపోతే జీరో. జడ శ్రావణ్ కుమార్ గారు హీరో, ఎప్పటికీ రాష్ట్రంలో హీరో. ఆ హీరో దెబ్బ ఏటన్నదే మీకు త్వరలో చూపిస్తాం. ఎవడో కళ్ళబొల్లు మాటలు ఓసరు వెలిగాడు, ఆ సమయాన్ని అనుకూలించి దాన్ని ఎలాగా అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడుతున్నారు. వాడికి కూడా ఒక రోజు ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.